హాయ్ వియర్స్, వెల్కమ్ టు మెగా9 టీవీ. మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం, ఎక్కువగా అరెస్ట్ల పర్వం నడుస్తూ ఉంది. మొన్న అయితే బన్నీని అరెస్ట్ చేశారు, అలాగే మన మోహన్ బాబు గారిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి టాక్ నడిచింది. ఇవన్నిటి మధ్య ఇప్పుడు కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. అసలు అది వాస్తవమా, నిజమా, ఏంటి, ఇందులో ఎంత నిజం ఉంది? అసలు ఈ న్యూస్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనకి ఫజల్ గారు అందిస్తారు. మనతో పాటు ఉన్నారు. ఫజల్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఫజల్ గారు, ఇప్పుడు అంతా అరెస్ట్ల పర్వం నడుస్తుంది. ఇప్పుడు ఆ క్రమంలో మనకి కేటీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తుంది. గవర్నర్ కేటీఆర్ గారి అరెస్ట్ కి సంబంధించి ఆమోదం తెలిపారు. కేటీఆర్ గారు త్వరలో అరెస్ట్ కాబోతున్నారు అని న్యూస్ వస్తుంది. దీంట్లో వాస్తవం ఎంత, నిజమే అంటారా? అంటే మనం చూసుకోవచ్చు అండి, ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి నెల నుంచి ఈ టాక్ నడుస్తుంది. కేటీఆర్ ని ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు అని. అంటే ఆయన ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యేని ఎలా పడితే అలా అరెస్ట్ చేయలేదు. ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కావాలి. గవర్నర్ అనుమతి కోసం ముఖ్యమంత్రి ఏం చేశారంటే, అసలు ఈ వ్యవహారం ఏంటి తేల్చండి అని ఈ ఏసీబీకి అప్పగించారు ఈ కేసుని. ఏది ఫార్ములా ఈ రేస్ కంపెనీకి సంబంధించిన కేసుని. అయితే ఈ ఏసీబీ వాళ్ళు గవర్నర్కు లేఖ రాశారు, ఇలా మేము విచారించాలనుకుంటున్నాం, ఈ నేపథ్యంలో మీరు పర్మిషన్ ఇవ్వండి అని. అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉంటే ఏం చేశారంటే, సీఎం గవర్నర్ని పర్సనల్గా వెళ్ళి కలిశారు. మీరు ఓకే చెప్తే మేము విచారణ కొనసాగిస్తామని. అయితే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, గవర్నర్ ఓకే చేశారట. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ఏ సెకండ్ అయినా కేటీఆర్ని అరెస్ట్ చేశారు. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ని, అలాగే చీఫ్ సెక్రటరీ, ఇతను చీఫ్ ఇంజనీర్ ఉన్నారు, ఆయన్ని, వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని మాట్లాడతారు అన్న చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చాలా హంగామా అయిపోతుంది. అందుకే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఖచ్చితంగా కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి టోటల్ గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. కేటీఆర్ గారిని అంటే అసలు ఇంత గ్యాప్ ఇవ్వడానికి కూడా కారణం, ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు మంచిగా నేను చెప్పాను కదా, కేటీఆర్ ఫస్ట్ సీఎం ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ని వేయాలని ఉంది ఆయనకి. కేసీఆర్ని వేయాలంటే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఒకతను ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అమెరికా పారిపోయి ఉన్నారు. ఆయన కనుక వచ్చుంటే 100% కేసీఆర్ని వేసేస్తారు గత సీఎంని. ఇప్పుడు ఏమైంది, భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి కూడా. ఎందుకు, కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే ఆ వంకతో కేసీఆర్ ఫీల్డ్ లో దిగిపోతారు మొత్తం. దానికోసమే మీరు గమనించారా, మొత్తం హీట్ చేస్తున్నారు. అవును, చాలా సార్లు మనకి అలా కాదు, రావాలి రావాలి అని కూడా ఆయన రేవంత్ గారు చాలా సార్లు అన్నారు కదా, చాలా సందర్భాలు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చుని అందరూ నిద్రపోతున్నారు అనుకుంటారు, కానీ నిద్రపోవడం ఆయన చాలా ప్లాన్ గా, అంటే వీళ్ళకు కేటీఆర్ కి హరీష్ రావుకి గైడ్ చేసి మొత్తం గైడ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసిన ఉద్యమాలు అంత సక్సెస్ కాల. ఇక కేసీఆర్ రంగంలోకి దిగి లగచల్లలో, అంటే చూసాం మనం కేసీఆర్ యాక్షన్లో దిగితే ఎలా ఉంటుందో, లగచల్ల ఒక ఇన్సిడెంట్ అనమాట. గతంలో ఉద్యమం ఎలా కొనసాగిందో అదే తరహాలో ఈ ఉద్యమం తరహాలోనే మూమెంట్ అనమాట. అధికారులను దాడి చేయడం, రాళ్ళు రప్పలు కొట్టడం, వాళ్ళంతా భయపడటం, హంగామా, రైతులు దానికి కౌంటర్గా అంటే రెచ్చగొట్టారు ప్రభుత్వాన్ని. అందులో భాగంగా రైతుల్ని వేయడం. ఇప్పుడు వాళ్ళకి అవకాశం దొరికింది, రైతులు జైళ్లలో ఉన్నారు, వాళ్ళని బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అంటే ఉద్యమం రాజకీయాలు అన్న తర్వాత ఈ రాజకీయాల్లో భాగంగానే చేస్తారు. మెయిన్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఒకటే ప్లాన్, ఫస్ట్ కేసీఆర్ని అరెస్ట్ చేయాలని అనుకున్నారు. ఆయన అరెస్ట్ చేయాలంటే ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆయనేమో ఐజీ ప్రభాకర్ రావు అక్కడ అమెరికాలో ఉన్నారు. ఆయన రప్పించడానికి ఎంత ట్రై చేస్తున్నా అవడం లేదు. అందుకే ఏం చేశారు, ఇంకా ఇంతకాలం వెయిట్ చేసి ఇక తప్పదు అంటూ ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా గత ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద, ఆ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ దొరుకుతారా అని చెప్పి ఎదురు చూస్తున్నట్టు, ఆ గత ప్రభుత్వం యొక్క పనుల గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఖచ్చితంగా చూస్తూ ఉంటే ఒక్కటి కాదు, మొత్తం 17 అంశాలు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అక్రమాలకు ఆ 10 ఏళ్లలో, అంటే 9 ఏళ్లలో కాలంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడింది అనే దాని మీద టోటల్ గా రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. మొత్తం 17 అంశాలు ఉన్నాయి. ఒకటంటే కాళేశ్వరం, ఆ తర్వాత మనం విద్యుత్ కొనుగోళ్లపై కూడా కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది, అలాగే ఫోన్ ట్యాపింగ్, అలాగే గొర్రెల పంపిణీ కుంభకోణం, మరి దారుణం అది గొర్రెల పంపిణీలో అయితే. తర్వాత ఫార్ములా ఏరియాస్ ఇప్పుడు బాగా పేలిపోతుంది, దీని గురించి డీటెయిల్ గా నేను చెప్తా, ఫార్ములా ఏరియాస్ గురించి. ఆ తర్వాత భూదాన్ భూముల గురించి, తర్వాత ధరణి అయితే ఎంత దారుణం అంటే, అసలు ఎప్పుడో 70 ఏళ్ల క్రితం అమ్మిన వాళ్ళ పేర్లు కూడా ఎంట్రీ చేశారు కావాలని.
ఓకే. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు మీ ఫాదర్ మా ఫాదర్కి అమ్మేశారు అనుకోండి, అవును. మా ఫాదర్ కొనుక్కున్నాడు, ఇప్పుడు ఆ ప్రాపర్టీ నాది ఉంటుంది కదా. మీదే అవుతుంది. అవును. అయితే ఇప్పుడు ఏమైందంటే మీ ఫాదర్ వారసులుగా మీరు వచ్చి మీరేమో అతనికి అమ్మేశారు, మన వేరే వాళ్ళకి అమ్మేశారు. ఎంత దారుణం అంటే ఇప్పుడు అది సెటిల్మెంట్ చేసుకోవాలి. ఆ సెటిల్మెంట్ అంటే నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయనకు 15 ఎకరాలు ఉంటే 100 కోట్లు కోకాపేటలో, అదే అమోయ్ కుమార్ రంగారెడ్డి కలెక్టర్, ఆయన మొత్తం పేరు మార్చి వాళ్ళ చుట్టమే అవుతాడంట ఆ డాక్టర్. అయినా తెలిసిన వాళ్ళ భూమి కాబట్టి ఆయన మొత్తం పేరు మార్చి వేరే వాళ్ళకి అమ్మేశారు. అది 100 కోట్ల ప్రాపర్టీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెటిల్మెంట్లో 25 కోట్లకు అమ్ముకోవాల్సిన దుస్థితి. అంటే ధరణిలో ఏ లెవెల్లో కుంభకోణాలు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా. మొత్తం ఇందాక చెప్పాను కదా, మొత్తం 17 అంశాలపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అయితే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి చాలా దారుణమైన విషయం అన్నమాట. అసలు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు అప్పనంగా ఇచ్చేశారు అనేది ఇందులో కీలకమైన పాయింట్. ఓకే. అండ్ ఫార్ములా ఈ రేసింగ్ వల్ల మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కి కూడా కొంచెం లాభం వస్తుంది కదా, కొంచెం పేరు అయితే వస్తుంది మన తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసింగ్, కార్ రేసింగ్ అని చెప్పి. అలాంటి ప్రతిష్టాత్మకమైన విషయాన్ని రేవంత్ సర్కార్ ఎందుకు పక్కన పెట్టింది అంటారు? దాని మీద అసలు ఫోకస్ చేయట్లేదని అనిపిస్తుంది అంటారు. మీరేమంటారు? దానికి మీకు డీటెయిల్ గా చెప్తానండి. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి ఎఫ్ఈఓ అంటే ఫార్ములా ఈ ఆపరేషన్, అది ఒక కంపెనీ. తర్వాత ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం రేస్ నిర్వహించాలి. టోటల్ ఈవెంట్ కాస్ట్ ఏమో 200 crores ఈవెంట్ కాస్ట్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. అంతవరకే ప్రభుత్వమే లిమిట్. గతంలో ఉన్న ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మొత్తం ఒక 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు అవన్నీ వేసింది. ఓకే, అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. తర్వాత ఈ కంపెనీ గ్రీన్కో అనే కంపెనీ ఉంది ఈవెంట్ కోసం, అది 150 crores ఖర్చు పెట్టింది. తర్వాత హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ అని ఉంది, అది 30 కోట్లు. టోటల్ 200 crores సంబంధించిన ఈ ప్రాజెక్ట్. ఇది ఒప్పందం 2023లో ఫార్ములా ఈ రేస్ అయ్యింది. మనం చూసాం, నేను కూడా వెళ్ళా అక్కడ. చాలా అద్భుతంగా మొత్తం నక్లెస్ రోడ్డు, ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ పార్క్ మొత్తం దాదాపుగా 3 కిలోమీటర్లు, 2.8 కిలోమీటర్ ఖచ్చితంగా చెప్పాలంటే, 18 మలుపులతో 11 కార్లు అందులో పాల్గొన్నవి. 11 టీంలు, 22 మంది ఉన్నారు. చాలా అద్భుతంగా చాలా మంది ప్రముఖులు దేశంలో నుంచి వచ్చారు. అయితే ఇది మన బ్రాండ్ ఇమేజ్. అదేంటంటే ఇప్పుడు ఫార్ములా 1కి ఫార్ములా ఈకి తేడా ఏంటంటే, ఇది బ్యాటరీకి సంబంధించిన కారు. ఆ బ్యాటరీ కార్లను ప్రమోట్ చేయడంలో భాగంగానే ఇది తీసుకొచ్చామని గత ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ బాగానే ఉంది, కానీ ఒప్పందం ఏంటి? ఈ ప్రభుత్వం లిమిట్ ఏంటంటే అంతవరకే కదా, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే ఈ ఈవెంట్ అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరిలో అవ్వాలి. డిసెంబర్ ఎండింగ్లోని గవర్నమెంట్ వచ్చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ ఒప్పందం ప్రకారం మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ సెకండ్ ఇయర్ కోసం ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను, గ్రీన్కో అనే కంపెనీ, గ్రీన్కో ప్లేస్లో ఈ గవర్నమెంట్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వీళ్ళ చేతిలో పని కదా. అంటే ఇప్పుడు గవర్నమెంటే డబ్బంతా పెట్టాలి. ఈ 200 కోట్లు కూడా ఈ సర్కారే పెట్టాలి. అక్కడ దెబ్బపడింది. అంటే ఇప్పుడు 200 కోట్లు ఇప్పుడు మనం ఎలా పెడతామని, ఇప్పుడు దానికి అడ్వాన్స్గా 55 కోట్ల రూపాయలు అప్పటి కార్యదర్శి, చీఫ్ కార్యదర్శి ఇతను అరవింద్ కుమార్ ఉన్నారు, ఇది ఎంఏయుడికి ప్రిన్సిపల్ సెక్రటరీగా. ఆయన 55 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఫారిన్ కంపెనీకి ఇచ్చేసాడు అడ్వాన్స్గా. డబ్బు 1 రూపాయి కూడా తీయాలంటే క్యాబినెట్ ఆమోదించాలి, ఆర్థిక శాఖ పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా ఒక ఆఫీసర్ అలా చేయడం అనేది చాలా అక్రమం. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. దొరికిపోతే ఇప్పుడు ఆయన పట్టుకుంటే ఆయన ఏమంటాడంటే, ఆయన క్లియర్గా గవర్నమెంట్లో మంచి అవకాశం ఉంటుంది, నోట్ ఫైల్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు మినిస్టర్ అనుకోండి, నేను ఆఫీసర్ని, ఇప్పుడు మీకు అసలు చేతికి మట్టి అంటదు, మీరు చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పారని చేశానంటే అవుట్ నా పని. ఈ మంత్రులు అనేవాడు 5 ఏళ్ళు ఉంటారు, ఆఫీసర్ అనేవాడు ఎప్పుడు పర్మనెంట్ ఉంటాడు. అయితే వీడేం చేస్తానంటే, మా ఆఫీసర్ అనే అతను నోట్ ఫైల్ క్లియర్ గా రాస్తాడు, రాసి సైన్ తీసుకుంటాడు. అక్కడ దొరికిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎలాగూ ఆయన అరెస్ట్ తప్పదు. ఉచ్చు భయంకరంగా బిగించారు. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత లోపలికి వెళ్ళడం
ఖాయమని మనం చెప్పుకోవచ్చు. సో అదనమాట. సో ఫజల్ గారు కూడా ఇప్పుడు మనకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం, మనకు వస్తున్నటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఆఫ్టర్ అసెంబ్లీ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి రంగం అయితే సిద్ధమవుతుంది. ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయడానికి 100% అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆమోదం, గవర్నర్ గారు కూడా ఆమోదం తెలిపారు కాబట్టి. సో ఈ న్యూస్ వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీ కంప్లీట్ అయ్యే లోపు మనకి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అరెస్ట్ చేస్తారా ఏంటి, దీనిపైన ఫర్దర్ రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి, రేవంత్ సర్కార్ పదే పదే చెప్తుంది ఎవరిని విడిచిపెట్టేది లేదు, కొంచెం A1 నుంచి A8 వరకు ఉంటారు అని. ఆ అరెస్ట్ల పర్వం మొదలైతే ఎవరు ముందు అరెస్ట్ అవుతారు అన్న ఉత్కంఠత అయితే తెలంగాణలో ఉందని మనం చెప్పుకోవచ్చు. అసలు అయితే ఎవరిని ఇప్పుడు ఆయన కూడా జాగ్రత్త పడుతున్నాడు. ఒకవేళ కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే కేసీఆర్ బయటకు వచ్చేస్తారు కాబట్టి ఎలా ఉంటుంది అనే దాని మీద ఆచి తూచి రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుందని మనం చెప్పవచ్చు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏ క్షణంలోనైనా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే మాజీ ఐపీఎస్ అమెరికా నుంచి వచ్చే వరకు వెయిట్ చేసి కేసీఆర్ని అరెస్ట్ చేసిన తర్వాతే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా అన్న చర్చ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరు పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలంటే మనం కూడా అసెంబ్లీ సెషన్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.